అది వింటే నువ్వు చాలా సంతోషిస్తావు నాన్న. అనన్య ఇప్పుడు గర్భవతి నాన్న. తనకి 3వ నెల. ఇప్పుడు రోహిత్ నిజం చెప్పేస్తాడా? అమ్మా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి లిజన్ చెప్పేస్తాను, నువ్వు ప్రెగ్నెంట్ కాదని. ఏమని చెప్తావు? మీ అమ్మకు హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు ఇది అబద్ధమని చెప్తే మీ అమ్మ చచ్చిపోతుంది. అది చెప్పి నువ్వు కట్టు కదని నువ్వు నమ్మావని అర్థమైంది. రోహిత్, అనన్యని దూరం పెట్టుకున్నానా? అమ్మని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనానా? కానీ నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం లేదంటే ఈ విషం తాగి చచ్చిపోతాను. అమ్మా, అమ్మా, ఈ పరిస్థితుల్లో నీకు నేను నిజం కూడా చెప్పలేను. అమ్మా, ఇటివు. ప్లీజ్ అమ్మా, నేను నిన్ను బాధ పెట్టలేను. నాకు నీ తర్వాతే ఎవరైనా. ఏంటి, మొత్తానికి మీ అమ్మగారి మీద గౌరవంతో నీ పెళ్ళానికి అంటే ప్రీతి కాదు, నాతో కాపురానికి పచ్చ జెండా ఊపక తప్పలేనట్టుంది. ఏయ్, అమ్మ ముందు నీ బండారం బయట పెట్టే రోజు ఏదో క్షణం రాకపోదు, అప్పుడు చెప్తాను నీ పని. హలో మొగుడు గారు, ఆ రోజు వచ్చేంత వరకు నాతో నువ్వు కాపురం చేయక తప్పదు. కాదు కూడదు, నాతో కాపురం చెయ్యనంటే అత్తయ్య గారి ప్రాణాలు పోక తప్పదు. కాబట్టి మన కాపురానికి శంకుస్థాపన రేపే అని నేను ఫిక్స్ అయ్యాను. ఇంతవరకు జరగని మన శోభనం రేపే జరగాలి మొగుడా. రేపేంటి? నాకు ప్రీతికి మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా. అది నాకనవసరం. ఐ వాంట్ శోభనం విత్ యు. ఓకే, మర్చిపోకు. మల్లెపూలు పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేనెప్పుడు బెడ్ మీదే పడుకుంటాను కాబట్టి శరణ్య వచ్చి కింద చాపేసుకుని పడుకుంటుంది. తనకి కింద పడుకునే ఛాన్స్ లేకుండా చేయాలి. అప్పుడు ఏం చేయలేక వచ్చి నాతో పాటు బెడ్ మీద పడుకుంటుంది. ఎస్, ఏం చేయాలి? వాట్ ఎన్ ఐడియా సర్జీ.
వాటర్ ఏంటి? అది ఇందాక నేను వాటరు ఇలా తాగుతున్నాను, ఒక్కసారిగా బయట నుంచి డామ్ అని సౌండ్ వచ్చి ఇలా పడేశాను. ఏంటండి మళ్ళీ వాటర్ వేసి అంత తడిచేలా చేశారు? నేనిప్పుడు ఎలా కింద చాపేసుకొని పడుకోవాలి? అరే అవును కదా, ఎలా పడుకుంటావు? ఎలా ఏంటి, నాతో పాటే నా భార్యగా వచ్చి పడుకుంటావు, వేరే దారే లేదు కదా. సర్లే, అంత తడైపోతే నువ్వైనా ఏం చేస్తావు? జాగారం చేస్తూ అలా కూర్చొని ఉండలేవు కదా. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, నేనేమనుకోలే.